హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీలో ఎలిమినేషన్ అయితే జరగబోతుందన్న విషయం అందరికీ తెలిసింది. నిజంగానే ఎలిమినేషన్ పక్కన పెట్టేస్తే ఈ ఆదివారం 4 జోడీల మధ్య నిజంగా ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుందండి. సో డాన్స్ బాగేసిన దానికి మార్కులు ఇవ్వండిరా బాబోయ్ అంటే ఆ మార్కులు ఎక్కువిస్తే మనమెక్కడ ఆ డేంజర్ జోన్‌లో పడిపోతామోనని కొంతమంది నిజంగానే సెల్ఫిష్‌గా ఇస్తున్నారేమోనని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఖచ్చితంగా. ఇక ఈ డాన్స్ షో మీద మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. సరే అసలు ఎందుకిలా అంటున్నానంటే, సో ఫస్ట్ వచ్చేసి విశ్వ వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు కదా! నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రియాంక అలాగే మణికంఠ కూడా ఈసారి చాలా బాగా చేస్తారు. అలాగే మన ధన్‌రాజ్, భాను కూడా చేస్తారు. ఇక యాజ్ యూజువల్ మానస్ అలాగే షష్ఠి కూడా సూపర్‌గా చేస్తారు. 4 డాన్స్‌లయితే నెక్స్ట్ లెవెల్‌లోనే ఉండబోతున్నాయి. ఇప్పుడు నలుగురు బాగా వేసినప్పుడు మంచి మార్క్స్ ఇవ్వండి. అది జడ్జెస్ చేతుల్లో ఉంటుంది కదా! మీరు అందరూ మంచిగా వేసినప్పుడు 10 మార్క్స్ ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ ఇస్తారు. లేదు అనంటే అందరూ ఒకే లెవెల్‌లో ఉంటారు. ఏమైంది? అది అలా చూసుకోవాలి కాంపిటీషన్ అంటే. అంతేకాని సెల్ఫిష్‌గా ఆలోచించి ఎప్పుడు బాగా ఏసినప్పుడు అదే 7 మార్కులిచ్చి, బాగా వేయనప్పుడు అదే 7 మార్కులిస్తే నిజంగా వీళ్ళని చూస్తుంటే కొన్నిసార్లు చాలా అంటే చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మన విశ్వ అలాగే నేహ వీళ్ళిద్దరూ అయితే నిజంగానే చాలా బాగా డాన్స్ అయితే చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ టైమ్ కూడా విశ్వకైతే పాపం 'నీతోనే డాన్స్‌లో' చాలా బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ కూడా సెకండ్ ప్లేస్‌లోనో, థర్డ్ ప్లేస్‌లోనో సంథింగ్ ఏదో వచ్చాడు. ఈసారైనా కానీ ఇంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు కదా! ఏదో ఒక మాట చెప్పి తనకైతే ఎప్పుడు కూడా కొన్ని మార్క్స్ అయితే తగ్గించడం జరుగుతూ వస్తుంది. ఇక ఈసారి ఇన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే ఇక మన అల్లు అర్జున్ గారి సాంగ్‌కి ఆ ట్రిబ్యూట్ లాగా ఆయన సాంగ్స్ తీసుకొని వీళ్ళు పెర్ఫార్మ్ చేయడం. ఇక శేఖర్ మాస్టరే స్వయంగా నిన్ను చూస్తుంటే బన్నీని చూసినట్టే ఉంది అని ఒక బిగ్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చేశారు. నిజంగా చాలా మంచిదే కదా! ఎందుకంటే నార్మల్‌గా చేసిన వాళ్ళకి ఆ మాట చెప్పరు కదా! అంత బాగా చేశాడు కాబట్టే ఆ మాట చెప్పాడు. తనతో పాటు కలిసి డాన్స్ వేశాడు. ఇక అంత మంచి కాంప్లిమెంట్స్ అంతమంది జడ్జెసే ఇస్తే ఇక నార్మల్‌గా కంటెస్టెంట్స్ వీళ్ళేంటో కానీ ఇక మన మానస్ వాళ్ళైతే 7 మార్కులిచ్చి సాంగ్‌కి మీరు చేసిన డాన్స్‌కి సంబంధము కొద్దిగా నాకు అంత అనిపించలేదని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి అసలు జడ్జెస్‌కి ఏమీ వీళ్ళలో డిఫెక్ట్ కనపడందే ఇక 7 మార్కులేంట్రా బాబోయ్! అన్నట్టుగా అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఇక మణికంఠ అయితే మరీను కాలు నువ్వు ఇలా పెట్టున్నావు. ఇది వంకర తిరుగుంది, ఇది తిరుగుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా పక్కన నుంచి పింకీ చెప్తుండేసరికి ఇక నేహ కొద్దిగా కోపమొచ్చి ఆయనేదో ఆయన చెప్తున్నాడు. నువ్వెందుకమ్మా మళ్ళీ పక్కన నుంచి చెప్తున్నావు అన్నట్టుగా చెప్తుంది. నిజంగా వీళ్ళని అందరిని చూస్తుంటే బాబోయ్! ఏంట్రా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఇక నెక్స్ట్ పెర్ఫార్మన్స్‌కొచ్చేసరికి మన ఆహ్, మానస్ అలాగే షష్ఠి వీళ్ళిద్దరూ మంచి డాన్సర్సే. ఇక షష్ఠి అయితే లాస్ట్ వీకే మనకు అర్థమైంది కదా! 'సీతా పయనం' అనే రీసెంట్‌గా వచ్చిన అదే యాక్షన్ స్టార్ అర్జున్ గారి కూతురు. ఆ సినిమాలో కూడా తను కొరియోగ్రాఫర్‌గా చేసింది. అంటే తను ఒక మంచి కొరియోగ్రాఫర్ కాబట్టే పెట్టుకుంటారు కదా! ఇక మంచి డాన్సరు. ఇక వీళ్ళిద్దరూ డాన్స్ బాగానే వేస్తారు. ఇక వీళ్ళు వేసిన డాన్స్‌కి కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. ఇక అందుకని ధనరాజ్ గారు వీళ్ళకి 7 మార్కులిస్తే అదేంటన్నా నువ్వు ఏదో మనసులో పెట్టుకొని నువ్విలా చేస్తే నీ పరువు నువ్వే తీసుకున్నట్టు అని మాట అయితే అనేశాడు. అది నిజంగా నాకైతే నచ్చలేదు. మన పరువును మనమే తీసుకోవడం అనే మాట మంచిది కాదు కదా! ఆయన పెద్దాయన వాటెవర్ ఆయన చేసి తప్పు చేశాడు. ఇక జడ్జెస్ ఉన్నారు కదా చూసుకునేదానికి. కానీ మానస్ ఆ మాట అనడం నాకైతే నచ్చలేదు. ఓకే. ఇక అనగానే పరువేంటి తీసుకునేది? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నా అంటే మీరు దాంట్లో డిఫెక్ట్స్ ఏమి చెప్పకుండా మరి నువ్వు సృష్టి నువ్వైతే సృష్టి మాస్టర్ మీరైతే షష్ఠి కొరియోగ్రాఫర్ మీరైతే డాన్స్ మొత్తం తల కిందకి దించుకునే చేస్తూ ఉన్నారని చెప్పి ధనరాజ్ గారు చెప్తారు. దానికి నేను ఒప్పుకోనంటే, ఇక నేనేం మాట్లాడాను అని చెప్పి ధనరాజ్ అంటే, "ఏం మాట్లాడకండి అదే బెస్ట్" అని తను షష్ఠి అంటుంది. ఇక దాంతో మానస్ వచ్చేసి నీ పరువు తీసుకోకనగానే ధనరాజ్‌కైతే కొద్దిగా కోపం వచ్చేసి ఇట్లాగా అనొద్దు ఇక అని చెప్పేసి అంటాడనమాట. అది కాదన్నా ఇక నువ్వు ఇట్లాగా మాతో ఏ డిఫెక్ట్స్ చెప్పకుండా ఊరికే జస్ట్ ఏదేదో మనసులో పెట్టుకొని ఇట్లా పాయింట్స్ అంటే వాళ్ళకి మేము తక్కువ ఇచ్చాం కాబట్టి మీరు మాకు తక్కువ ఇవ్వడం ఇలా చేస్తున్నారన్నట్టుగా మానస్ చెప్తాడనమాట. ఇక జడ్జెస్ అయితే నిజంగానే వీళ్ళందరిని చూసి షాక్ అయిపోతున్నారు. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో అనేది. నిజంగానే వీళ్ళలో మీ ఇష్టమైన జోడీ ఎవరో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.